ఏం పేరు నీ పేరు పెద్ద మనిషి? చంద్రయ్య. చంద్రయ్య. ఏం ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు ఎకరన్నర ఉంటుంది. ఏంది మరి రైతు భరోసా ముచ్చటేంది? రైతు భరోసా వాళ్ళే. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రికి తెలియాలి, ముఖ్యమంత్రికి తెలియాలి ఎవరికి ఇచ్చిండు, ఎవరు చేస్తున్నాడు, ఎవరికి వస్తున్నాడు. అరే దసరాకే వేస్తా అన్నాడు, దీపావళి అన్నాడు, మళ్ళీ సంక్రాంతి పండుగ అన్నాడు, జనవరి 26 తారీఖు అన్నాడు. పుట్టినరోజు చెప్పిన అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదు. ఆయన పుట్టినరోజు కూడా అబద్ధాలు, పుట్టుకతోటి కూడా అబద్ధమే, ఏది కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి పుట్టడమే తప్ప, పుట్టినరోజు కూడా అబద్ధాలే కోరే, చెప్పుడు అన్ని అబద్ధాలే, ఒక్కటి నిజమైన మాట కాదు, ఒక్క పని చేసింది లేదు. ఎందుకే 2 లక్షల రుణమాఫీ చేసిండు కానీ రైతులకు ఎవరు చేసిన 2 లక్షల రూపాయలు రుణమాఫీ? ఆయన ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నాకు 80,000 నా లోన్ ఉండే. 80,000 లోన్ ఉంటే నేను మాఫీ చేసిన ఎందుకు కట్టాలి పైసలు? నేను మళ్ళీ 25,000 నేను కడితే నాకు లోన్ ఇచ్చాడు. అంటే మొండి బాకాయి ఉంటుంది కదా, మొండిదే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తాను. మళ్ళీ నాకు 24,000 కడితే నాకు మళ్ళీ లోన్ ఇచ్చాడు. అవి ఎవరికి మాఫీ అయినట్టు? ఇంకా ఇట్లా మాఫీ అయినట్లేదు. మరి ఏంది రైతు భరోసానన్నా నీకు ఇప్పుడు భూమి ఉందన్నావు, ఆ పైసలు అన్న వస్తున్నాయా? ఈయన వచ్చి సబ్సిడీ ఉన్నది కానీ వస్తుడు ఏం లేదు. 6 గ్యారంటీలల్లా ఏమేమి నీకు వచ్చినాయి? నీకు కానీ నీ కుటుంబాలకు కానీ, లేకుంటే నీ మనమడు చదువుకున్నాడు ఉంటే ఆయనకి కూడా ఏదన్నా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారా? జరిగిందా? ఏది ఒక్క రూపాయి రాలి, ఒక్క రూపాయి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ మేము ఇప్పటి వరకు చూడలే. ఆ పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ ఎట్లా వస్తుంది? 6,000 ఇస్తాను, 4,000 ఇస్తానే, 4,000 4 పైసలు 2 నెలలు ఈడికి 2 నెలల పైసలు దుమ్మ కొట్టాడు. అవి నెల కరెక్ట్ 5 తారీఖు ఖచ్చితంగా కేసీఆర్ ఉండగా వస్తుండే. ఈ లాస్ట్ నెల ఫైనల్ అయిపోతుంది, నెలాఖరులు వస్తాయి. అవి నెలాఖరు లాస్ట్ 30, 20, 30 ఇట్లా వస్తాయి. ఆ 2,000 అవి తప్ప వేరే ఏమి లేవు. అంటే మరి తులం బంగారం ముచ్చట ఏంది? కళ్యాణ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి ఆయన కట్నాలే, ఆయన కళ్యాణ లక్ష్మి ఆయన కట్నాలే, తులం బంగారం ఆయన కట్నాలి, ఏ ఊరికి వెళ్ళి. మరి ఎట్లనే ఇట్లయితే ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అన్ని హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్తున్నాడు కదా. ఏ ఒక్కటి నెరవేరలే. తొక్కులాడు దున్నులాట, ఏడబోయింది తొక్కులాడు దున్నులాట తప్ప ఆ దుమ్ము తిట్లు కొద్దిగా అయితే ఆయనకు తిట్లు తప్ప వేరే ఏం పని చేయడానికి రాదు. పని అనేది అస్సలు లేదు. ఈ పని చేసిన రూపం అది సీసీ రోడ్లో ఏమో ఇచ్చిండి మధ్యన, మన కుక్కలు కొట్టిన ఇసురాకులు కొట్టిన అంటూ పరిస్థితి. అది నేనింత నేనింత కొట్లాట ఆ పని చేస్తలేదు. అంటే మొన్న దావోస్ పోయిండు, కోట్ల రూపాయలు తెచ్చిన మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఇది నిజమే? ఎట్లా చూస్తున్నారు మరి రైతులంతా? ఆయన అభివృద్ధి తప్ప రైతులకైతే అభివృద్ధి లేదు. ఆయన ఆల్రెడీ భూస్వామి కదనే, భూమి ఉన్నదని చెప్పి వాళ్ళ ఆయన శిశువులు లేరా? ఇప్పుడు వాళ్ళ శిశువులకు అభివృద్ధి, ఇంకెవరికి ఉన్న అభివృద్ధి? నిజమైన అభివృద్ధి ఎవరు చేయలేడు. మరి ఇప్పుడు జరిగేది సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎంపీటీసీ అంటారు గ్రామాలల్లో, ఎట్లుండబోతుంది మరి ప్రభావం? టీఆర్ఎస్ ఉంటుంది, ప్రభావం టీఆర్ఎస్కి చూపిస్తుంది. చెప్పండి అన్న, మీ పేరేం పేరు? నా పేరు నరేందర్ రెడ్డి. నా పేరు నరేందర్ రెడ్డి. నేను వచ్చేసి మాది అత్తెల్లి విలేజ్, వికారాబాద్ మండల్ సార్. అయితే వచ్చేసి ప్రభుత్వం అనేది మొత్తం జూటా చెప్తుంది కాబట్టి, జూటా ఎందుకు? నా విషయమే చెప్తా, జూటా మాటలు ఎందుకు? నాది నాకు వచ్చేసి రైతు బంధు అనేది నాది లోన్ అకౌంట్ దాంట్లోనే ఉంటుంది. నా అకౌంట్ అది లోన్ అకౌంట్ దాంట్లో పడుతుంది, దాన్ని రిన్వాల్ చేసి తీసుకోగలుగుతాం మేము. ఎందుకంటే నా ప్రతిసారి కూడా నా రిన్వాల్ అయ్యి ఉంటుంది కాబట్టి. నాకు కూడా కాలేదు సార్ రుణమాఫీ నాకు కూడా కాలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయింది, అది ఇన్స్టాల్మెంట్లో ఎక్కేస్తుండే. ఆ ఇన్స్టాల్మెంట్కి అవి తీసుకున్న వాడిని మళ్ళీ నాది రైతు బంధు పడాలి. నాకు వచ్చేసి 5 acres ల్యాండ్ ఉంది. నాకు కూడా చాలా విధంగా ఉండే, నాకు పెట్టుబడి చాలా మంచిగా ఉండే సార్ మాకు. మరి ఇప్పుడు కూడా రైతు భరోసా కింద పైసలు ఇస్తా అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి, మరి వచ్చినాయా? నాకు రాలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జమ చేసిన పైసలు వచ్చింది కాబట్టి ఇస్తున్నామని పొంగున్నాడు. నేను మరీ ఎందుకు మొన్న నైట్ సండే, రేపు మండే కాబట్టి నైట్ 12 గంటల తర్వాత పడతాను. నాకు కూడా మేల్కో వచ్చి కూడా నాకు ఒకసారి మధ్యరాత్రిలో మేల్కి వచ్చింది కాబట్టి నేను కూడా లేచి ఫోన్ చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? ఈ రైతుకు అనేది బాధ అనేది లోపల ఉంటుంది. ఈ బయటగా ఎట్లా రేపు అప్పు వాళ్ళు వస్తారు, రుణమాఫీ జరగలేదు, రైతు బంధు రాలేదు. అందుకే ఇలాంటి రైతులు చాలా ఇబ్బంది పరంగా ఉన్నారు. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలల్లో నీకు ఏమేమి వచ్చినాయి? నాకు కరెంట్ ఒక్కటే వచ్చింది, ఎందుకంటే అందరికీ వచ్చింది కాబట్టి. కరెంటు బిల్ ఒకటే వచ్చింది, ఎందుకంటే మన రేషన్ కార్డు ఉంది కాబట్టి ఆ విధంగా అది ఒకటే వచ్చింది. కరెంట్ కరెక్ట్గా 24 గంటలు ఉంటుందా? కరెంట్ అనేది ఉండలేదు. చాలా విధంగా ఏంటంటే ఫీజు ట్రాన్స్ఫర్ కానీ ఫీజు వాళ్ళు పోతున్నాయి, మెయిన్ జంక్షన్లో కాలిపోతున్నాయి. ఎందుకు? మొన్ననే ఇది ఒక జంక్షన్ చూసాం, మొత్తం బగ్గుమని మొత్తం మంటలైన ఫైర్ ఇంజన్ వచ్చేవారు కూడా మొత్తం బగ్గుమ మొత్తం ఏమి లేకుండా కాలిపోయింది. అది రేవంత్ రెడ్డి అవి ఇవి ఇస్తాను మాయ మాటలు అన్నీ చెప్పి పాంప్లెంట్లు ఇచ్చిండు ఆడపిల్లలకు.
ఇచ్చటి కాలం వాళ్ళు 2500 వస్తాయని అంత మోసమైంది. మోసం అయ్యి ఇక అంత ఓట్లు వేసిండ్రు. అంత ఓట్లు వేసి అంత ఒక్క హామీ కూడా లేదు, ఒక ఇల్లు లేదు, ఏమి పనులు, ఒక ఇల్లు ట్యాక్సులు మాత్రము వసూలు చేస్తున్నారు తప్ప వేరే ఒక్క పని కూడా లేదు. నీకు భూమి ఉందా ఏమన్నా? భూమి ఉంది నాకు, 18,000 వస్తుండే, 3 ఎకరాల చిల్లర ఉంది. ఒక్క రూపాయి కూడా రాలే రేవంత్ రెడ్డి వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పటి వరకు. మరి 6 గ్యారంటీలలో నీకు ఏమేమి వచ్చింది? ఏమీ రాలే, నాకు ఒక్కటి కూడా రాలేదు. గ్యాసు లేకుంటే కరెంటు గ్యాస్ ఒక్క రూపాయి పడతాను లేదు, గ్యాస్ అని ఇచ్చిండు. కరెంట్ బిల్ ఇస్తాను, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఒక్క గ్యారంటీ లేదు, ఒక మన్ను లేదు. మరి ఎట్లా చూడొచ్చు ఈ పాలన? ఎప్పుడన్నా చూసిన వయసు ఉంటే ముఖ్యమంత్రి ఇప్పుడు చూడలే. ఆ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను కూడా ఇంత అంత తెలుసు, ఓటు వేసినాము ఒకసారి. అప్పుడు ఇండ్లు మా విలేజ్కి 300 ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడైతే ఏమీ లేవు, మొత్తం ఇప్పుడు ఇస్తామంటున్నారు కదా ఇండ్లు లేవు, ఏమీ లేవు. ఒక్కొక్కరు మాకు 400 ఇండ్లు వచ్చినాయని మందికి చెప్పుకుంటున్నారు. ఊళ్ళలో మాకు 40 ఇండ్లు వచ్చినాయి, 30 ఇండ్లు వచ్చినాయి అని విలేజ్లలో చెప్తే ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఏమీ లేదు, మందికి ఇంకా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అక్కడ ఏం లేదు, డంబచారమే ఉంది కానీ ఏమి ఇదివరకు రుణమాఫీ లేదు, మన రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. మొన్న 26 తారీఖు నాడే, జనవరి 25 తారీఖు నాడే రైతు బంధు పైసలు ఇస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు కదా, మరి నీకు వచ్చిందా? మండల్కు ఒక చిన్న గ్రామం చూసి వేసింది, అది మరపల్లి మండల్కు గుండ్ల మరపల్లి ఒకటి వేసింది. ఇక కోట్పల్లి మండలం కంకరాలపల్లి, చిన్న చిన్న గ్రామాలు ఒకటి, ఏదో మండలికి మొత్తం వేసి. కేసీఆర్ గవర్నమెంట్లో ఎన్నిసార్లు నీకు రైతు బంధు పడ్డది? ఇప్పుడు ఎన్నిసార్లు పడేది ఉండే? ఇప్పుడు ఇది 2వ విడత అయిపోయింది, ఇప్పుడు 3వ విడతకి మళ్ళీ 2-3 నెలలు అయిపోయాయి. 2వ విడత కూడా గ్యాపే అయింది, ఇదివరకు రూపాయి లేదు. మరి కేసీఆర్ గవర్నమెంట్లో పడ్డాయా? కేసీఆర్ గవర్నమెంట్లో పడ్డాయి, 5,000 ఎకరకు 5,000 ప్రతి ఒక్కరికి పడ్డాయి. మరి ఎట్లా అనిపిస్తుంది ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటి? ఇక భూమికి ఆకాశం కొన్నంత తేడు ఉంది. అది ఏది, అది అసలు దీన్ని పాలన అంటారా ప్రపంచం అంటారా అసలు ఏమి అర్థం కాకుండానే ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఎందుకు దళిద్రం జరిగినట్టు అయింది వాస్తవానికి. కానీ ఇక ఇప్పుడు మాకు చెప్పనిక నోటికి ఎందుకంట ఈయన ఇంత చండాలమైన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మేము జనార్దన్ రెడ్డి కాడికి వెళ్ళి, ఇప్పుడు మరిచెన్నారెడ్డి, రామారావు వీళ్ళందరూ కూడా చేసిండ్రు. కానీ ఇంత ఈ రేవంత్ రెడ్డి అంత పాలన, చండాల పాలన మేము ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు అంటారు, నేనొక్కనే కాదు ఎవరైనా కానీ కూడా ఎవరైనా అంటారు. రైతుల ప్రభుత్వం, రైతుల గురించి ఎన్నుకోబడిన ప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మరి మీరేమో అంటాడు. మరి ఇప్పుడు ఆయన అట్లున్నది. మరి ఇప్పుడు కాకి కార్బార్ ఇస్తే అంటారు చూడు పెద్ద మనుషులు, ఇక కసిరంతా నాదే, ఏ దాని మీద కూర్చున్నా, ఏ దాని మీద ఇక దొడ్డుగా ఎరిగినా అంతా నాదే అనేమాట. కానీ అక్కడ చేసింది ఏం లేదు, వచ్చింది ఏం లేదు, పోయింది ఏం లేదు. మరి ఇప్పుడు వచ్చేది గ్రామాలలో సర్పంచులను ఎన్నుకునే ఎలక్షన్ వస్తుందట, ఎట్లుండబోతుంది మరి? అది వచ్చినాకని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మస్తు మంట మీద ఉంది అనుకో, పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద. ఇప్పుడు ముఖ్యమంత్రితో ఆయన చేసిందే కదా, ఇంకా అవతల ఇంకెవరన్నా చేసిండే ఎట్లుండేనా కానీ పోయి దళిద్రం నింట పెట్టుకున్నట్లు అయింది. తాత ఏం పేరు నీ పేరు? నా పేరు అంజయ్. ఎక్కడి నుంచి మరి? మైలారం, అరూర్ మండల్. ఏం మరి ఎట్లున్నది గవర్నమెంట్ పాలన, ఎట్లా అనిపిస్తుంది? ఏమున్నా సారు, ఏం లేదు, చెప్పుడే ఉన్నది, ఇచ్చేది ఏం లేదు. అయ్యో, అవు రైతులకు అందరికి ఇందిరమ్మ రాజ్యం, రైతు ప్రభుత్వం ఇది, రైతులకు ఎలాంటి లోటు ఉండదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. చెప్తున్నాడు, ఇష్టం లేదు, చేసుడు లేదు. రుణమాఫీ చేస్తానే రుణమాఫీ చారన్న మంది చేసి 12 మంది అట్లా ఉన్నారు. అరే 80% రుణమాఫీ అయింది, కాలేదు, చారాన్ని అయింది, 12 అట్లే ఉన్నది. అంటే చారన్న మందికి కూడా ఎంత లోపు అయింది? 2 లక్షలు ఉన్నోళ్ళకి అయిందా? కాలేదు, 1,00,000 కాడికి అయింది. ఆ తర్వాత కాలేవు. మరి ఏంది రైతు భరోసా ముచ్చటేమది? ఇదివరకు ఇయ్యాలి, 3 సార్లు వస్తుండే కేసీఆర్ ఉండాక, ఇప్పుడు ఒక్కసారి కూడా లేవు. అవునా? ఎక్కడ కేసీఆర్ అంటున్నారు కానీ ఇంకా రానాలు లేవు. ఎక్కడ కేసీఆర్ అంటున్నా కానీ అవి కూడా రానాలు లేవు ఇంకా. ఓకే, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు. ఎకరాకి ఎంత ఇస్తాడే మరి రేవంత్ రెడ్డి? 7,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏమో 5,000 ఇచ్చిండే.
500 కూడా ఇస్తలేడు ఇప్పుడు ఇంకా. ఏంది మరి ఇప్పుడు బోనస్ పైసలు ఇస్తున్నాడు కదా, యావి లేవు, బోనస్ లేవు, యావి లేవు, ఆ? యావి లేవు, లేదా? లేవు, అన్ని ఉట్టి మాటలు. వట్టి మాటలే. మరి 6 గ్యారంటీలల్లా నీకేమేమి వచ్చింది? ఒక్కటి కూడా రాలేదు నాకైతే. ఆ, ఆ. ఒకటి బస్సు వచ్చింది చూడు, ఆ. బస్ నీకు వచ్చిందా? ఆడవిల్లకి ఇచ్చాడు, అవి కొట్టుకున్నాడు ఆడేళ్ళు. అంతేనా? అంతే. కొత్త రేషన్ కార్డు సంగతి ఏంది మరి? ఇదివరకు ఇయ్యం లేదు ఇంకా, అవి కూడా ఇస్తాడు, అవి కూడా లేవు. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? నా పేరు అన్వినాయక్. అన్వినాయక్, అన్వినాయక్. దారూర్ మండల్. ఓకే. ఏమి మరి పాలన ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డిది? ఏం పాలన అనిపిస్తున్నది? లంగ పాలన అంటారు. లంగ పాలన, దొంగ పాలన. లంగ పాలన, దొంగ పాలన. చెప్పింది ఏం లేదు, చేసేది ఎక్కువ, మాట్లాడు ఎక్కువ, చేతుడు తక్కువ. మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అన్నాడు కదా. ఏంటి ఇబ్బంది? మస్తు ఇబ్బంది చేసాడు. ఏం చేసిండు? మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తున్నాడు మందికి. కేసీఆర్ ఏంటికి యాద్ చేస్తున్నాడు మంది. 10 ఏళ్ళ పరిపాలన ఏం తిప్పలు లేకుండా చేసాడు. ప్రజలకు 1 రూపాయి అప్పు తెచ్చుకునే కూడా పని చేసాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 2 సార్లు వస్తుండే, రబ్బీ పునాస. ఈయన వచ్చిండు 3 ఫసళ్ళు అయిపోయి 1 ఫసలు కూడా లేదు. మళ్ళీ పింఛి 4,000 అన్నాడు, 2,000 ఇస్తున్నాడు. మరి 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు 6 గ్యారంటీ కాదు, 420 హామీ ఇచ్చాడు. 420 హామీలు. ఒక హామీ కూడా కరెక్ట్. 600 6 హామీలే ఖాయం కాలేవు. 6 హామీలే ఖాయం కాలేవు ఇంకా. మరి ఎట్లున్నది ఇప్పుడు? ఏమనుకుంటారు జనాలు ఊళ్ళల్లో? ఇప్పుడు వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు కదా, ఎట్లుండబోతుంది? తిడుతున్నారు రేవంత్ రెడ్డి, చాలా తిడుతున్నారు మంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసినాం? ఆయన వయసు చూడదే, నైరు నుంచి చూస్తున్నాం మేము, నైరు నుంచి. ఇట్లాంటి పరిపాలన చూడలేం మేము, దొంగ పరిపాలన అంటారు ఇది. అయ్యో, అందరికి పేదలకు అందరికి మేలు చేసే ప్రభుత్వం అదే అన్నాడు. ఇండ్లు ఇస్తున్నాడు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు. యాడొక ఇటుక పెట్టలేడు ఇంతవరకు, యాడొక ఇటుక పెట్టలేడు. ఆ కేసీఆర్ దానికి సున్నాలు కొట్టి కలర్లు పెట్టి చెప్తూ మందికి ఇస్తున్నాడు, అయిపోయాయి. ఇది పరిస్థితి రైతులది. గ్రామాలకు పోతే అంటే ఏది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తామన్నదో ఏ ఒక్క హామీ కూడా ఇక్కడ నెరవేర్చలేదు. రైతులను మరోసారి మోసం చేసింది అని చెప్పేసి రైతులు చెప్పడం అనేది జరిగింది. ఇండ్ల విషయానికి వస్తే కూడా కేసీఆర్ కట్టించిన ఇండ్లకే ఏదో 3 రంగులేసి పేదవాళ్ళకి ఇస్తున్నది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మండిపోవడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.